అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం చూసుకుంటే 22వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏదైనా గ్రహం మారింది అనుకోండి దానివల్ల జరిగేటువంటి విషయాలు ఏంటో ఈ ఎపిసోడ్లో ముందు తెలుసుకున్న తరువాత మీరు వారఫలాల జోలికి వెళ్ళండి. కంగారు పడిపోయి మీరు ముందుగా వెళ్ళిపోతే మీకు మెయిన్ విషయాలు కొన్ని మిస్ అవుతారన్నమాట. అయితే మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ మంచి గురించి మేము చెబుతున్నాం కాబట్టి కాస్త ఓపికగా వింటారని ఆశిస్తూ ముందుగా ఈ వారం కానీ గ్రహాల స్థితులను బట్టి చూస్తే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి 4 రాశుల్లో చంద్రుడి ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. గురువు వృషభ రాశిలో ఉంటాడు, కుజుడు మిథున రాశిలో, అలాగే రవి, బుధ, కేతు గ్రహాలు 3 కూడా తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే మనం అనుకుంటాం ఈ సూర్యుడు ఇప్పుడు మారేసరికి 16వ తారీఖు ఎవ్రీ మంత్ ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు, ఆయన వెనకాలే బుధుడు వచ్చేస్తుంటాడు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళైతే మొత్తం నెగిటివ్గా ఫీల్ అయిపోతారు. అదే నా టైం బాగాలేదు, నా టైం బాగాలేదు, ఇదే మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకి, ఎవరికైతే జాతకాలు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నమాట. కాబట్టి తప్పది. అది ముఖ్యంగా తెలిసిన జాతకం గురించి తెలిసిన వాళ్ళకి, జాతక చక్రాల గురించి పరిశీలన చేసే వాళ్ళకి, ఫలితాలు చూస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా గ్రహం మారగానే ఇక వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివిటీ అనేది వాళ్ళకి ఒక్క విషయంలో అది నెగిటివ్ జరుగుతుంది కానీ దాన్ని అన్నిటికీ అన్వయించుకుంటారండి. అది పెద్ద తప్పన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు మా ఫ్యామిలీలో చూస్తూ ఉంటాను ఇవన్నీ. చెప్పేది ఏంటంటే ఇప్పుడు సూర్యుడు మారాడండి, సూర్యుడు మారితే నష్టం ఏమిటి అండి అంటే సూర్యుడు మారడం వల్ల మేషరాశి వాళ్ళకి అసలు మంచిది కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మంచిది కాదు, ఇలా అనుకుంటూ పోతే తులారాశి వాళ్ళకి మంచిది కాదు. అలా ఇక మొత్తం మంచిది కాదంటే ఇక అన్నిటికీ అలా ఉండదండి. వేరే గ్రహాలు ఉంటాయి కదండి, ఆ వేరే గ్రహాలు శుభాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ మీద నష్టం జరుగుతుందో ఏ గ్రహం వల్ల దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అంతేగాని మొత్తానికే నష్టం జరుగుతుందని ఊహించుకొని మాట్లాడే వాళ్ళు చాలామందిని చూస్తుంటాను. అది చాలా తప్పన్నమాట. మరి అసలు ఈ జాతకంలో ఈ సూర్యుడు ఇవాళ మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, ఈ వారం ఎలా ఉంటుంది అనేది కాదండి. మీ జాతకంలోనే అన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఏమైనా బాగా లేవు, వాటి వల్ల మొత్తం జాతకమే నష్టమైపోయిందా అనే ఆలోచన వద్దు. ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో ఒక మంచి అవకాశం ఇచ్చి ఉంటాడు. వాళ్ళు క్రీడలో రాణించవచ్చు, రాజకీయాల్లో రాణించవచ్చు, ఒక మెకానికల్గా రాణించవచ్చు, ఒక డాన్సర్గా, ఒక మంచి సింగర్గా, ఒక మంచి ఫోటోగ్రఫీ చేసేవాడిలాగా, ఒక మంచి వంటవాడిగా, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్గా సినిమా ఫీల్డ్లో, ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందులో ఉందనేది పట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తుకుంటే అందరూ బీటెక్కులు చేసేసి ఇంకో టెక్కులు చేసేసి మా పిల్లోడి భవిష్యత్తు కాలేదు, చదువు ఎక్కలేదు, వాడికి అర్థం కాలేదు సబ్జెక్ట్ అని ఏడుస్తుంటారు. అందుకనే చెప్తున్నా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోండి. మీ జాతకాల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళు చేసేటువంటి చదువులు ఎలా చదివి ఉండాలి, ఎటువంటి చదువు చదివితే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, అసలు మీరైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఒకదానికోటి వ్యాపారం చేసి చాలామంది నా దగ్గర లైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక పని చేయకపోయి ఇంకో పని చేసి ఎవడో ఫ్రెండ్ చెప్పాడండి, ఇంకోటి మా అన్నయ్య చేశాడండి, మా తొక్కలో మా కజిన్ చేశాడండి, వాడు చేస్తే నేను చేశానండి అనే వాళ్ళు ఉంటారు. నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి మంచి రికార్డ్ చేయిస్తే 50 పేజీలు మెయిల్ చేసి పరిహారాలు చెప్పి అన్నీ సెట్ చేసి పెడతాను. దీనికి గురుదక్షిణ ఉంటుంది. నా యొక్క ఛానల్ పేరే thesimpleastrologer.com. దీనిని తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా రాశి ఫలాల్లోకి వెళ్తున్నాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు సెప్టెంబర్ నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ ఈ వారంలో మనకు కానీ గమనిస్తే ఆల్రెడీ కుజుడు వీళ్ళ యొక్క రాశ్యాధిపతి కాస్త నెగిటివ్గా శత్రుక్షేత్రంలో 3వ ఇంట్లో ఉండి నానా బీభత్సం చేస్తున్నాడు. దానికి తోడు ఈసారి సూర్యుడు వచ్చేసి 5వ ఇంట్లో ఉన్న సూర్యుడు కాస్త 6వ ఇంట్లోకి వచ్చేసాడు.
బుధుడు ఆయన్ని అలా ఫాలో చేస్తూ 6వ ఇంట్లో ఉన్నాడు. మరి ఏంటి జరగబోతుంది? ఈ గందరగోళం నుంచి బయటపడడానికి నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒక్క సూర్యగ్రహం వల్ల మొత్తం జాతకాలు చెడిపోవు. వేరే గ్రహాలు మనకు మంచి చేసే ఉంటాయి కాబట్టి ఆలోచించండి. అది చెప్తున్నా. మీ ఆలోచనలు ఈ వారం నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి. మీ రాస్యాధిపతి కరెక్ట్గా లేడు. ప్రతిరోజు ఖచ్చితంగా కుజగ్రహం మంత్రం చదువుకోవటం, తెల్ల పగడాన్ని ఉంగరం వేలికి ధరించటం, మంగళవారం నాడు ఎర్ర కందులు దానం చేయటం, 3 క్యారెట్ల బరువున్న స్టోన్ని, తెల్ల పగడాన్ని, సిల్వర్ మేకింగ్ ఛార్జీ, పూజ 7,000 జపాలతో మా దగ్గర ఉంటాయి. అవి మీ యొక్క ఉంగరం వేలికి పెట్టండి. మొత్తం సమస్య సాల్వ్ అయిపోతుంది. 3వ ఇంట్లో ఉన్న కుజుడు మనకు మేలు చేయడు, నెగిటివ్ బాగా చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండవది ధనస్థానం చూసుకుంటే, ధనస్థానం అయితే ఈసారి చూడండి ఎంత అమోఘంగా ఉందో. ఏదో రకంగా డబ్బు చేతికి వస్తూనే ఉంటుంది. కుటుంబ సంతోషం కోసం పడుతూనే ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. చదువులు తెలివితేటలు కూడా బాగానే పనిచేస్తాయి. మరి బంధువులు స్నేహితులు బుధుడు మారడం వల్ల ఏమైంది? బాగా ధైర్యం పెరిగిపోతుంది, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు, ఫ్రెండ్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కూడా పాజిటివ్స్ వచ్చేసాయి కదా. మరి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా బుధవారం తర్వాత కొనడానికే బాగుంది. అంతకుముందు బాగాలేదు. సోమ మంగళవారాలు అనేది మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ యొక్క జాతకంలో ప్రయాణాలు ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు వహించాలి. విదేశాలకు వెళ్ళాలి, పాస్పోర్ట్కు ట్రై చేయాలి, వీసాలు ప్రయత్నించాలి. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. తెలివి తక్కువ నిర్ణయాలు మేషరాశి వాళ్ళు తీసుకునే అవకాశాలు సూర్యుడి వల్ల ఏర్పడింది. బుధుడి వల్ల మళ్ళీ మనకు మంచి ఆరోగ్యం వచ్చింది. శత్రువులు మిత్రులు అవుతున్నారు. అప్పుల బాధల నుంచి బయటపడిపోతామని ఇక్కడ తెలియజేస్తున్నారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడానికి అనుకూలంగా శుక్రుడు మారిపోయాడు. కాబట్టి పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి, ప్రేమికులు కలిసి ఉంటారు. అదృష్టంగాని చూసుకుంటే అదృష్టపరంగా మీకు చాలా మంచి అదృష్టం ఉంది. తండ్రి సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. పెద్దల సహకారం బాగుంటుంది. ముఖ్యంగా ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారని ఖచ్చితంగా చెప్పాలి. ఉద్యోగంలో చూసుకుంటే అసలు ప్రమోషన్లు ఏమిటి, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. అలాగే మీకు వ్యాపారంలో అనేక రకాల లాభాలు, అందరి యొక్క మన్నల వల్ల కొత్త వ్యాపారంలో పెట్టుబడులు అన్నీ కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయని బ్రహ్మాండంగా చెప్పొచ్చు మనం. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఖర్చుల విషయంలో విపరీతంగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే రాహు 12వ ఇంట్లో ఉన్నాడు, ప్లస్ గురువు గారు కాస్త మీకు 2వ ఇంట్లో ఉండి ఖర్చు అధికం చేసేస్తున్నారు. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిరోజు కూడా కుజగ్రహం యొక్క మంత్రాన్ని 7 సార్లు చదవడం, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి లేదా ఆంజనేయ స్వామికి మంచిగా పూజ చేసుకోవటం. అలాగే తెల్ల పగడం మీకు ముందే చెప్పాను, మీ ఉంగరం వెలిగి ధరించడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. కొందరు ఏమంటారంటే, మేషరాశిలో మేము కేతు దశలో పుట్టామంటే మాది అశ్విని నక్షత్రం అంటే మేము వైడూర్యం ధరించవచ్చా? కొందరు భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు మేషరాశిలో, వాళ్ళు మేము డైమండ్ లాంటివి ధరించవచ్చా అని అడుగుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా చూసి జాతకాన్ని చెప్పాల్సి ఉంటుంది. అందుకని తొందరపాటు పనికిరాదు. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.